ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది, ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది.